హాయ్ హలో ఈరోజు మిమ్మల్ని మాతో పాటు ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను రండి. బెంగళూరు నుండి 230 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నమ్మక్కల్ శ్రీ ఆంజనేయ టెంపుల్. ఇది తమిళనాడులో ఉంది. ఇది రోజు రోజుకు పెరుగుతున్న హనుమాన్ విగ్రహం. చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది కదండి. నిజమేనండి, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందంట. అదేంటో మనము కూడా చూసేద్దాం రండి. సో మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే బయలుదేరి నమ్మకల్లో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఇక్కడ టోల్ గేట్ని దాటుకొని వెళ్తున్నాము. ఎలక్ట్రానిక్ సిటీ మీరు చూసారా ఎంత చీకటిగా ఉందో, కానీ మంచు పడుతూ ఉంది. ఇక్కడ లారీస్ కూడా చాలా ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చిందండి. కానీ రోడ్ జర్నీ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూసారా, అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో చాలా అంటే చాలా కనిపిస్తున్నాయండి. ఇవి విండ్ మిల్ యొక్క వింగ్స్ అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. క్లోజప్లో చూస్తే అసలు చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అవి వెళ్ళే ప్లేస్లో చాలా అంటే చాలా విండో వింగ్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 5వ టోల్ గేట్ అనమాట. 5 టోల్ గేట్స్ని దాటుకొని అయితే వచ్చేసామండి. జర్నీ అయితే సూపర్గా ఉంది. రోడ్ జర్నీ చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామండి. అడియార్ ఆనంద్ భవన్. దీన్ని A2B రెస్టారెంట్ అని కూడా అంటారు. సో లోపలికి వెళ్ళి ఏమేమి టిఫిన్స్ ఆర్డర్ ఇద్దామో చూద్దాం రండి. సో ఇక్కడ మేమైతే పొంగలి వడ ఆర్డర్ ఇచ్చాము. అండ్ దోశ కూడా ఆర్డర్ ఇచ్చామండి. 3 చట్నీస్ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. సాంబార్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చిట్టి ఇడ్లీ విత్ సాంబార్ అనమాట. చాలా టేస్టీగా ఉంది సాంబార్. ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి, టేస్ట్ కూడా అలాగే ఉంది. సూపర్గా ఉన్నాయి. ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కానీ టేస్ట్ బాగుంది. సో తినేసాక మేమైతే మళ్ళీ ప్రయాణానికి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ చూసుకుంటే నమ్మకల్లో 6 కిలోమీటర్స్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో 6 కిలోమీటర్స్లో మనమైతే రీచ్ అయిపోతాము. నమ్మకల్ శ్రీ ఆంజనేయ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అండి. సో ఇక్కడ మేము పార్క్ చేసుకొని కొంచెం దూరంలో పార్క్ చేసుకుని వాక్ చేసుకుని అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే టెంపుల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి రైట్ సైడ్లో చూసారా గోపురం కనిపిస్తుందా? సో ఇదే నమ్మకల్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం 9:30కే రీచ్ అయ్యాం మేము మార్నింగ్. కానీ ఎండ చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. చూసారా ఇదే టెంపుల్. సో ముందుగా మనము టెంపుల్ చుట్టుపక్కల అయితే ఒకసారి లుక్ వేసేద్దామా? సో అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, దాన్ని అలాగే దృష్టిలో ఉంచుకోండి. దాని గురించి నేనైతే మరికొన్ని విశేషాలు చెప్తాను తర్వాత. సో ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు ముఖ్యంగా మనం వినాయకుడిని అయితే దర్శించుకోవాలి. రైట్ సైడ్లో మనకి వినాయకుడు ఉంటారు. సో వినాయకుడిని అయితే ఫస్ట్ దర్శించుకొని ఒక నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇలా ఆంజనేయ స్వామి మనకి విగ్రహం బయటకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా పెద్ద విగ్రహము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రోజు రోజుకి ఆంజనేయ స్వామి విగ్రహం పెరుగుతుందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారండి. ఇక్కడ నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని, ఇక్కడ హనుమాన్ విగ్రహం స్వయంభూ అయినందునే రోజు రోజుకి పెరుగుతూ ఉందని, అందువల్లే పైకప్పు వేయటానికి వీలు కాలేదని ఓ కథనం అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అందుకనే స్వామివారి గర్భగుడిలో పైకప్పు లేదని చెప్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆ హనుమాన్ కరుణ ఉంటే సతోషేషం గ్రహదోషం వంటి సమస్యలు ఉండవని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు తనకు ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి చేతులు జోడిస్తూ ధ్యాస భావాన్ని కలిగి ఉంటారని, ఆంజనేయ స్వామి విగ్రహము లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తికి అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం. ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహస్వామి వారి పాదపద్మాలకు సరళ రేఖలో ఉంటుంది. ఇక్కడ పొంగలి ప్రసాదంగా పెట్టారు.
సో ఇప్పుడు ఎదురుగా ఉన్న ఆ కొండ దగ్గరికి అయితే వెళ్దామండి. ఆ కొండ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న దుంపలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ ఇలా చిన్న చిన్న దుకాణాలు అయితే ఉన్నాయి, మనం ఏమైనా కావాలనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా దుకాణాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఒక 10 అడుగుల దూరంలో అయితే ఉంటుందండి. చూసారా, పెద్ద కొండ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే రోడ్డు క్రాస్ చేయాలి. ఇక్కడ చిన్న కథ అయితే ప్రచారంలో ఉందండి. చాలా కాలం క్రితం విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్నప్పుడు హనుమంతుడు శాలిగ్రామంతో తయారు చేసిన విగ్రహాన్ని మోస్తున్నాడు. మరియు లక్ష్మీదేవి అతనిని నరసింహ రూపంలో విష్ణువు యొక్క దర్శనం పొందమని కోరింది. హనుమంతుడు శాలిగ్రామాన్ని ఆమెకు అప్పగించి తాను తిరిగి వచ్చే వరకు దానిని పట్టుకోమని కోరాడు. లక్ష్మి ఆ విగ్రహాన్ని ఈ ప్రదేశంలోనే ఉంచింది. హనుమంతుడు తిరిగి వచ్చేలోపు అది ఒక పర్వతంగా పెరిగిందని, నరసింహుడు వారిద్దరి ముందు ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడని ఇక్కడ స్థానికులైతే చెప్తున్నారు. సో ఇక్కడ ప్రాంగణంలోకి వెళ్దాం రండి. ఇక్కడ చాలా పాత గుడి అండి. ఇది చాలా అంటే చాలా పాత గుడి, 1500 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా పెద్ద గుడి, చాలా పురాతన కట్టడాలు. సో ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంది. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి లోపల. ఈ మ్యాప్ చూసుకోవచ్చు. సో ఇక్కడ కెమెరా అయితే నాట్ అలౌడ్ అండి. సో కంపల్సరీగా ఈ నమ్మకల్ ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకోండి, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి. థ్యాంక్ యూ ఆల్.